హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా పాపని రెడీ చేస్తున్నా. ఉగాది కదా, ఫస్ట్ తనని రెడీ చేశాక తర్వాత నేను రెడీ అవుతాం అనుకుంటున్నా. మా పాపకి రెడీ అవ్వడం చాలా ఇంట్రెస్ట్. ఐలైనర్ కూడా పెట్టుకుంటుంది. నాకైతే ఓపిక లేదు. దగ్గరికి రా. ఓకే, తెరిచి చూసుకో. ఓకే, ఇక్కడైతే తను లిప్స్టిక్ వద్దంటే కూడా వినకుండా కావాలని వేయించుకుంటుంది. మరి మీ పిల్లలు కూడా ఇంతేనా? ఆడపిల్లలు అంటేనే ఇంత ముద్దుగా ఉంటారు కదా, ఇంకా ఇవన్నీ చేసుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటారు. అయినా ఆడపిల్లలు పుట్టడం ఒక అదృష్టం అండి. వాళ్ళని రెడీ చేసినంతగా అబ్బాయిలను అసలు ఏం రెడీ చేస్తాను చెప్పండి? ఒక ప్యాంటు షర్ట్ వేసి కొంచెం లోషన్ పౌడర్ వేస్తే అయిపోతుంది. కానీ ఆడపిల్లలకి అలా కాదు. గాజులు, బొట్టు, లిప్స్టిక్, ఐలైనర్, మస్కారా అని చెప్పి ఏమేయాలి? మస్కారా లేదు నాన్న, నీకొద్దు మస్కారా. ఓకే, మా పాప అయితే చిన్నప్పుడు చాలా ఏడిపించేది రెడీ అవ్వడానికి. ఇప్పుడు కొంచెం ఒక 4 years క్రాస్ చేసినప్పటి నుంచి తనకి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది రెడీ అవ్వడం అంటే. పాప వర్క్ అయిపోయిన తర్వాత నేను రెడీ అవుతున్నాను. నాకు స్పెషల్గా ఈ బుట్టలు అంటే చాలా ఇష్టం. ఇవి మా నాన్నమ్మ తీసిచ్చారు నాకు. ఆవిడ ఇప్పుడు లేరు, బట్ ఆవిడ గుర్తుగా నేను ఎప్పుడు ఇవి అలాగే దాచుకుంటాను. బాగున్నాయా నా బుట్టలు మరి? అండ్ నెక్స్ట్ అయితే నేను కూడా బొట్టు పెట్టేసుకున్నాను. సన్ స్క్రీన్ ఆల్రెడీ రాసేసుకున్నాను అనమాట. సో అందుకని అది ఇక్కడ స్కిప్ అయింది. బొట్టు పెట్టేసుకొని ఇంకా తల అయితే చెమ్మగా ఉంది. సో అది కొంచెం ఆరనివ్వాలి. ఊరికే అలా ఒక చిన్న క్లిప్ పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి నాకైతే ఈ షేడ్ చాలా ఇష్టము. నాకు యాప్ట్ అవుతుందని నేను అనుకుంటాను. సో నేను రెగ్యులర్గా ఇది యూస్ చేస్తాను. అండ్ దీన్నే నేను ఇప్పుడు ఐ షాడోగా కూడా యూస్ చేయబోతున్నాను. పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది నా శారీ కలర్లోకి. ఇదైతే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు కూడా చూసి చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నానని. ఇంకా మీరందరూ కూడా ఇలాగే బాగా, ఇంకా నాకన్నా బాగా రెడీ అవుతారని నాకు తెలుసు. నేను చాలా సింపుల్గా రెడీ అవుతాను, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు, వాళ్ళని క్యారీ చేయడం కష్టం కాబట్టి. ఈరోజు మా ఇంట్లో ఉగాది పచ్చడి అయితే మా పాప చేస్తానంటుంది. నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు. తనే ఇంకా వాళ్ళ డాడీతో కలిసి చేయడానికి ఇష్టపడుతుంది. సో ఆ పని వాళ్ళు ఎత్తుకున్నారు. ఈ లోపల నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈ దీపాలు చాలా బాగుంటాయండి, ఎక్కువసేపు కూడా వెలుగుతుంది దీపం. సో నేను ఇదే వాడతాను. ఇక్కడ నేను దీపారాధన చేసేస్తున్నాను. ఆల్రెడీ పూజకు అన్నీ రెడీ చేసి పెట్టుకునేసాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అసలు ఉగాది అంటే ఏంటండి? యుగానికి ఆది అని అర్థం. యాక్చువల్గా సృష్టి ఆరంభమైన రోజని కూడా అంటారు. బ్రహ్మదేవుడు చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజున ప్రపంచ సృష్టికి శ్రీకారం చేశాడని చాలామంది నమ్ముతారు. సో అది మన తెలుగు నూతన సంవత్సరం. అండ్ ఇంకో కథనం కూడా ఉంది. మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు సోమకాసురుని చంపినప్పుడు వేదాలు మొత్తం తీసుకొచ్చి బ్రహ్మకు అప్పగించిన రోజంట. అండ్ ఇంకొకటి, శ్రీరాముడు రావణాసురుని చంపి యుద్ధం ముగించుకొని అయోధ్యకి తిరిగి వచ్చాక ఆయనకి పట్టాభిషేకం చేస్తారు కదా, ఆ రోజు కూడా ఉగాది చేసుకుంటారని పురాణాల్లో ఉంది. నేనైతే దీపం పెట్టేశాను. ఇంకా వాళ్ళ డాడీ అండ్ సాన్విక అయితే ఉగాది పచ్చడికి మొత్తం రెడీ చేస్తున్నారు. వేపాకు వేస్తుంది, వేపపూత తీయమంటే తనకి తెలియలేదు. అండ్ మళ్ళీ మేము చెప్పేసరికి మళ్ళీ వేపపూత తీసివేయడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ అల్లరి పిల్ల, బట్ అన్నిట్లో ఇంట్రెస్ట్. పిల్లలు ఇప్పుడు ఉన్న పిల్లలు అయితే చాలా హైపర్ యాక్టివ్ కదా. అండ్ ఇప్పుడు చూడండి పచ్చిమిరపకాయ కట్ చేస్తున్నాడు అనమాట. మధ్యలో నాకు ఒక హింట్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు నేను పాపను భయపెడతానని. నిజంగానే భయపెట్టాడు. తనైతే పెట్టేస్తాడేమో, తినాలో వస్తుందేమో అని భయపడిపోయింది. ఓకే, మామిడికాయ, బెల్లం, పచ్చిమిర్చి, టమరిన్, సాల్ట్, యాప పూత. ఓకే, ఇవన్నీ ఏం చేయాలి? ఉగాది పచ్చడిలో వేయాలి. ఓకే, వేసే బౌల్లో మరి అన్నీ స్లోగా. దానిలోకి ఇప్పుడు ఏమేయాలి? వాటర్ యాడ్ చేయి మరి. మిక్సింగ్ అయితే మా మమ్మీ చేస్తుంది. ఉగాది పచ్చడి రెడీ. టైం 11 వస్తుంది. మేమైతే చేసిన ఉగాది పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటున్నాము. చూడండి ఎంత బాగున్నాడు కదా దేవుడు. ఇప్పుడు హారతి వెలిగిచ్చేసాను. నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి, బట్ ఇంట్లో అయితే కొట్టలేము, టైల్స్ పగిలిపోతాయి కాబట్టి బయట తీసుకెళ్ళి స్టెప్స్ దగ్గర కొడతాను నేను కొబ్బరికాయని.
నా కొబ్బరికాయ అయితే చూసారా, నిజంగా 2 సార్లకి బాగా పగిలింది. అది చక్కగా పగిలింది. మనం కోరుకునే కోరిక తీరుతుందంట. అలా కనుక కొబ్బరికాయ చక్కగా పగిలితే ఆ కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి అండ్ నెక్స్ట్ అయితే నేను హారతి ఇచ్చేసాను. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. హారతి మా పాపకి ఇచ్చాను, తను కళ్ళకు అద్దుకుంది. అండ్ నెక్స్ట్ నేను కూడా హారతి కళ్ళకు అద్దుకున్నాను అనమాట. అండ్ ఇక్కడితో మా పూజ కంప్లీట్ అయింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది పూజ చేసుకుంటే. మా బాబు అయితే మార్నింగ్ నుంచి లేడు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సో నేను ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి వాడిని ఎత్తుకున్నాను అనమాట. వాడిని మిస్ అయిన ఫీలింగ్ మార్నింగ్ నుంచి ఎక్కడో ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా పోయింది. ఐఎమ్ హ్యాపీ. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్.